యూనివర్సిటీకి ఒక టీచర్ కావాలని వచ్చినోని కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రభుత్వంలో జరుగుతున్న విద్యా వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాలని గమనించిన నేను మరియు మా విద్యారంగ పరిరక్షణ సమితి ఉస్మానియా విద్యార్థి నిరుద్యోగ జేఏసీ కలిసి ఏదైతే మొదటి అంశం తెలంగాణ రాగానే గత ప్రభుత్వం ఏదైతే ఉందో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టుకున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది తప్పుడు పద్ధతుల ద్వారా వచ్చిండ్రు. ఈ పద్ధతుల ద్వారా వచ్చిన వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తే భవిష్యత్ తరాలకు విద్య దూరం అవుతుంది, భవిష్యత్ తరాలుకి జాబులు రావు అనే ఉద్దేశం కొద్దీ ఈ ఉద్యమాలలో దిగాల్సి వచ్చింది. రెగ్యులరైజేషన్ రీసెంట్గా రద్దు కూడా చేపించడం జరిగింది. కానీ ఒక 5,000 పోస్టులు ఏదైతే ఉందో కోర్టు వాటికి భద్రత కల్పించడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళినాం, ఎస్ఎల్పి ఫైల్ చేసినాం, డైరీ నెంబర్ వచ్చింది, ఇంకో ఎస్ఎల్పి కూడా ఫైల్ అవుతుంది. మేము అడుగుతున్నది ఒకటే, ఇలా ఇంత పెద్ద విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు అనుకుని చెప్పుకునే వాళ్ళు అడ్డదారిలో అక్రమంగా ఏదైతే రెగ్యులరైజేషన్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తీసుకొస్తే ఏ ఒక్క సంఘం కూడా ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ఎమ్మెల్సీలకు వాళ్ళు మద్దతు పలుకుతుండ్రు, వాళ్లకు వీళ్ళు మద్దతు పలుకుతుండ్రు. ఎందుకు జీవో నెంబర్ 16 వచ్చిందంటే ఒక్క టీచరు ఇప్పటి వరకు సమాధానం చెప్పాడు. ఒక్క టీచర్ అంటే ఒక్క టీచరు, ఒక్క సంఘ ఎమ్మెల్సీ నాయకుడు కానీ ఆ ఎమ్మెల్సీలని తయారు చేస్తున్న ఏవైతే సంఘాలు ఉంటాయో ఆ సంఘాలు కూడా బ్యాక్డోర్ ఎంప్లాయ్మెంట్ రద్దు చేయాలని ఇప్పటి వరకు అడగలేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్ని శాఖలలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని శాఖలలో ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలని ప్రత్యక్ష పద్ధతి ద్వారా నింపమని ఏ ఒక్క సంఘం కూడా అడగలేదు. ఇవాళ ఈ సంఘాలన్నీ విఫలమైనవి కాబట్టి ఇవాళ విద్యారంగ పరిరక్షణ సమితి నిరుద్యోగ ఓయూజేఏసీ ఏదైతే ఉందో వీళ్ళకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశం కొద్ది నామినేషన్ వేయడం జరిగింది. ఇలా మాకెవ్వరు వ్యతిరేకం కాదు, ఏ పార్టీ వచ్చినా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మా మీద ఏ బాసు లేదు, ఏ సంఘము లేదు, ఏ పార్టీ లేదు. మాకు మీరు ఓట్లేసే టీచర్లే బాసులు, మీకు మేము సేవకులం. ఈ పోస్ట్ ఒకవేళ మీరందరూ మాకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఇన్ని రోజులు ఏదైతే ఉపాధ్యాయ సంఘాలలో ఉన్న నాయకులు ఎమ్మెల్సీలు అయిన తర్వాత చూసినాం, వాళ్ళ పద్ధతులు చూసినాం, పనితీరు చూసినాం. ఇప్పుడు ఒకసారి ఉపాధ్యాయుల తరపున ఒక నిరుద్యోగ ఏదైతే ఉన్న విద్యార్థి నేతను, ఉద్యమకారుణ్ణి, తర్వాత నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఇవాళ ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నా. నేను ఇవాళ ప్రభుత్వంలో జరిగే తప్పుడు పనులన్నీ ప్రశ్నించిన చరిత్ర మాకున్నది. ఎప్పుడు మేము చెప్పుకునే పరిస్థితి రావద్దనుకున్నాం, కానీ ఇవాళ వచ్చే పరిస్థితి తయారు చేసిండ్రు. ఇవాళ ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో మీరు ఇది మీ పోస్టు, నా పోస్టు కాదు. ఇవాళ మీ పోస్టు. నేను ఒకవేళ మీరు గెలిపిస్తే ఈ 6 సంవత్సరాలకు మీకు నేను సర్వెంటుగా పనిచేస్తా. ఇలా ప్రతి ఆఫీస్కి ఎమ్మెల్సీ ఆఫీస్ కానీ ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ మీరు పోవాల్సిన పరిస్థితి దాపరించింది. ఇలా నాలాంటి నిరుద్యోగ యువతని ఉద్యోగం కోసం నేను ఏదైతే కోరుకున్నానో కలలు కన్నానో ఆ ఉద్యోగాన్ని రాకుండా పరిస్థితి తయారు చేసి ఇవాళ నేను ఎమ్మెల్సీ నామినేషన్ వేసేలాగా పరిస్థితి తయారు చేసిన వీళ్లకు ఎవరైతే ఇన్నేళ్లుగా మీ పేరు చెప్పి పబ్బం గడుపుకుంటుర్రో వాళ్ళకు గుణపాఠం జరుగుతుంది. ఇలా మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ తీసుకునే రోజు వస్తుంది. ఇలా 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది తీసుకొస్తే 30 మంది ఉపాధ్యాయులు చచ్చిపోయారు. ఇలా ఏ ఒక్క సంఘ నాయకుడు కానీ ఆ ఉపాధ్యాయులను పరామర్శించింది లేదు. గత ప్రభుత్వానికి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడానికి ఏదైతే వాళ్ళు మద్దతు చేసిన సందర్భమే ఉంది, కానీ ఇది తప్పు. ఒకసారి క్యాడర్ ఆర్గనైజేషన్ అయిన తర్వాత రీఆర్గనైజేషన్ చేయకూడదు అనే
ఏ ఒక్క సంఘ నాయకుడు కానీ ఇలా దాన్ని వ్యతిరేకించలేదు. దాని కారణంగా 30 మంది ఉపాధ్యాయులు చచ్చిపోయారు. ఇలా ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఎన్సిటిలో స్కూల్ ఎడ్యుకేషను తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను రెండు ఒకటే. కేంద్ర విధానంలో కానీ కేంద్ర ప్రభుత్వం నడిపే విద్యా సంస్థలలో కానీ గురుకులాలలో కానీ మోడల్ స్కూళ్ళల్లో కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ భాగం. కానీ ఒక కుట్రపూరితంగా 223